కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం కామాఖ్య అమ్మవారు. ఎంతో శక్తివంతమైన ఈ అమ్మవారికి దేశవ్యాప్తంగా రెండే ఆలయాలున్నాయి. అందులో ఒకటి అసోంలో ఉండగా మరొకటి మన రాష్ట్రంలోనే రూపుదిద్దుకుంది. మంచిర్యాల జిల్లా మందమరిలో కొలువైన ఈ అష్టలక్ష్మి కామాఖ్య ఆలయం ఇప్పుడు భక్తజనులందరినీ ఆకట్టుకుంటోంది. దసరా సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతోంది. సుప్రసిద్ధమైన అష్టాదశ శక్తిపీఠాల్లో అత్యంత శక్తివంతంగా ప్రఖ్యాతిగాంచింది కామాఖ్యాదేవి క్షేత్రం. ఈ అమ్మవారిని త్రిపుర శక్తిదాయినిగాను కొలుస్తారు. భక్తుల కోరికలను తీర్చే కల్పవల్లిగా కామాఖ్యామాత ప్రసిద్ధి చెందారు. ఎంతో పుణ్యం చేసుకుంటే కాని అమ్మవారి దర్శన ప్రాప్తి కలగదని ప్రతీతి. అలాంటి కామాఖ్యామాతకు దేశవ్యాప్తంగా రెండే ఆలయాలున్నాయి. అందులో ఒకటి అసోం రాష్ట్రంలో ఉండగా మరొకటి మన రాష్ట్రంలోనే రూపుదిద్దుకోవడం విశేషం. మంచిర్యాల జిల్లా మందమర్రి బురదగూడెంలో ఈ ఆలయం కొలువై ఉంది. మందమరిలోని త్రిశక్తి అష్టలక్ష్మి కామాఖ్యాదేవి ఆలయానికి ఒక్కసారి వెళ్తే ఎవరైనా మంత్రముగ్ధులైపోవలసిందే. 2021లో ఈ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2025లో విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. కామాఖ్య శక్తిపీఠంతో పాటు లలిత శ్యామలాదేవి, వారాహీదేవి, వల్లభ గణపతి విగ్రహాలను ఏర్పాటు చేశారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇప్పుడు ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. అనునిత్యం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల కోసం నిత్యాన్న ప్రసాదం కార్యక్రమాన్ని సైతం నిర్వహిస్తున్నారు. ఇటు దేవాలయం యొక్క విశిష్టత ఏంటంటే కామాఖ్య దేవాలయం అమ్మవారి యొక్క సతీదేవి యోని భాగం పడినటువంటి స్థలం నీలాంచల పర్వతాలు అస్సాం. భారతదేశంలోనే రెండవ దేవాలయంగా ప్రసిద్ధికెక్కుతుంది ఇక్కడ మందమరిలో దేవాలయం. ధ్యానంలో కూర్చున్నప్పుడు అమ్మవారి దేవాలయాన్ని చూయించి ఈ దేవాలయ నిర్మాణం చేయి అని అనుజ్ఞ ఇవ్వగా మందమరిలో 2 ఎకరాల ప్రాంతంలో ఈ దేవాలయాన్ని నిర్మాణం చేస్తున్న క్రమంలో అమ్మవారి ప్రాచీన దేవాలయం ఇక్కడ మాకు లభించడం జరిగింది. చుట్టూ అష్టాదశ శక్తి పీఠాలు. ఈ సృష్టికి మూల కారణ శక్తులైనటువంటి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపులైన శ్యామలాంబిక, లలితా పరమేశ్వరి, వారాహీదేవి దేవాలయాలు ఇంతవరకు నిర్మించాం. సర్వేజన సుఖినోభవంతు అని కాంక్షిస్తూ కామాఖ్య ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అందరికీ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థిస్తున్నారు. ఇక్కడ ముందుగా మనకి ఇక్కడ కామాఖ్య అమ్మవారిని నిర్మించడం జరిగింది. ఇక్కడ మనకు ఒకటి అస్సాంలో ఉన్న శక్తిపీఠం ఏ విధంగా యోని ముద్రలో ఉందో ఇక్కడ మనకు శక్తిపీఠంగా కూడా ఈ యోని ముద్రలోనే ఇక్కడ కట్టడం జరిగింది. ఇక్కడ మాతలే ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న అమ్మవార్లలో లలితా త్రిపుర సుందరి, రాజశ్యామలాదేవి, వారాహి అమ్మతో పాటు మనకు ఇక్కడ కామాఖ్య అమ్మ, దశమహావిద్య అమ్మవార్లు, మనకు శ్రీచక్రం మీరు అక్కడ చూసారైతే శ్రీచక్రం చుట్టూ అష్టాదశ అమ్మవార్లు, వారితో పాటు మనకు అక్కడ సప్తమాతృకలు. మనకు ఇక్కడ ఈ త్రిశక్తి అష్టలక్ష్మి దేవాలయానికి క్షేత్రపాలినిగా కాళీ భైరవి అమ్మ క్షేత్రపాలినిగా ఉంటుంది. కామాఖ్య దేవాలయంతో పాటు శక్తిపీఠాలైన జ్ఞానశక్తి క్రియ, ఇష్టశక్తి క్రియ స్వరూపులైన స్వావలంబిక, లలితా పరమేశ్వరి, వారాహీదేవి తదితర ఆలయాలను ఇక్కడ నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సాధ్యమైనంత త్వరగా ఈ ఆలయాలను పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులందరి సాయంతో పనులు చకచక ముందుకు సాగుతున్నాయి. ప్రతి నెల పౌర్ణమి రోజున విశేషంగా లలిత సహస్రనామాలతో హోమం జరుగుతుంది. సాయంకాల సమయంలో సిరిజ్యోతి పూజ, అమ్మవారికి పల్లకి సేవ, మాతలచే కుంకుమార్చన జరపబడును. ప్రతి నెల అమావాస్య రోజున నవావరణ చండీ హోమం జరపబడును. మరుసటి రోజు పాడ్యమి రోజున లలితా పరమేశ్వరికి విశేషంగా అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. పంచమి రోజున వారాహి అమ్మవారికి, సప్తమి రోజున రాజశ్యామల అమ్మవారికి విశేషంగా అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కామాఖ్య ఆలయంలో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజాది కార్యక్రమాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. అందరినీ చల్లగా చూడాలని కామాఖ్య మాతను వేడుకుంటున్నారు.